హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గ్రామీణ బీమా సంస్థ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎనీ డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 60,000 పైన స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుందండి. తెలుగు భాష వచ్చినట్లయితే తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మనకి ఏంటంటే గ్రామీణ బీమా సంస్థలు కూడా ఉద్యోగాలు వచ్చాయి. అవే కాకుండా మనకు చూసుకుంటే సుప్రీం కోర్టులో కూడా ఏంటంటే మనకు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి. 18 సంవత్సరాల నుంచి 45 మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అర్హతతో ఇక్కడ అప్లై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ ఈ జాబ్ మీరు కొట్టాలనుకుంటే జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదండి. అలానే మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ స్కూల్లో కూడా మనకు 10th క్లాస్ 12th క్లాస్ అర్హత క్లర్క్ అలాంటి డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది. రూమ్స్ కూడా కల్పించడం జరుగుతుంది. 50 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందుతారు. మీరు చేసిన చాలా సింపులే. మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను అందులో తెలుగు జాబ్స్ పాయింట్ నేను సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు ఉద్యోగాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అనేది మీరు రీడౌట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి అవే కాకుండా మనకు సుప్రీం కోర్టులో కూడా మనకు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూల్లో కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు సఖీ సెంటర్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ఐఐటి నుంచి మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ కూడా డిగ్రీ అర్హత అప్లై చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా 10th 7th ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకు ప్రభుత్వ ఉద్యోగం మీరు పొందాలి అనుకుంటే సిడిఎఫ్డి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్, జూనియర్ అసిస్టెంట్, స్కిల్ వర్కర్ ఉద్యోగాలు రావడం జరిగింది. చాలా రకాల మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మన అప్సెల్ వెబ్ పేజ్ని. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్ అనేది పొందుతారు. ఏదైతే మీరు అప్లై చేయాలని చూస్తున్నారో దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనకు స్కూల్కి సంబంధించిన ఉద్యోగాలు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. అలానే ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఈ లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. అంటే దానికి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి. అంటే అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడే మీరు జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందుతారు. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అలానే ఎన్ని పోస్టులు ఉన్నాయి 110 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆ తర్వాత 4వ తేదీ అనగా ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ కూడా ఉంది. అది కూడా మీకు ముందు పోవడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం జరిగింది, అలానే పోస్ట్ పేరు ఏంటి, అలానే ఎన్ని పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి, అర్హత ఏముండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, 60% ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే బీఈ బీటెక్ చేసిన వాళ్ళకు ఉన్నాయి. అలానే మనకు ఎన్ని గ్రాడ్యుయేట్లో కూడా మీరు ఎన్ని డిగ్రీలో కూడా 60% 50% ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. 50,000 నుంచి అలానే 1 లక్ష మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే ఎఫ్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద పోను మీకు ఇవ్వడం జరిగింది. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు మనగా చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మనకు ఇక్కడ ప్రారంభమవుతుంది. అలానే ఎండింగ్ డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కిందగానే మీరు వచ్చినట్లయితే నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.